బహత్పూరా హాయ్ గైస్, నేను ఉన్నాం మాట్లాడుతున్నా. ఈరోజు మనం సుధాకర్ మ్యూజియంలో ఉన్నాం. అది హైదరాబాద్లో బహత్పూరా అనే ఒక ఏరియాలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ హ్యాండ్మేడ్ విక్కీ కార్స్, వరల్డ్లోనే ఫస్ట్ విక్కీ కార్స్ హ్యాండ్మేడ్ ద్వారా చేసింది. ఆయన పేరు సుధాకర్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా కొట్టారు. సో ఈ మ్యూజియం మొత్తం ఒక రౌండ్ ఒక ట్రిప్ వేసేద్దాం. ఓకేనా గైస్, కీప్ వాచింగ్. ఈ కార్ చూసారా గైస్, ఉయ్యాలో ఉందనుకుంటున్నారా? సుధాకర్స్ ఎంట్రన్స్ అనమాట. ఇదొక హాఫ్ పార్ట్, ఇదొక హాఫ్ పార్ట్. అది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. వెల్కమ్ ఇలా ఉందన్నమాట ఇక్కడ సుధాకర్స్. ఈ కింద కూడా సుధాకర్స్ అని చెప్పి వెల్కమ్ నోట్ రాశారు. ఎంట్రన్స్లోనే మనకు పెద్ద కార్ ఒకటి కనిపిస్తుంది. ఇది హెడ్డింగ్ సుధాకర్స్ అని. చూసారా ఈ కారు? ఇవన్నీ హ్యాండ్మేడ్. సైకిల్, కార్ చైర్ గైస్. ప్రతి ఒక్కదాని మీద సుధాకర్స్ అని ఉంది. బైక్ చూసారా? ఫ్యామిలీతో వస్తే కనుక చిన్నపిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గైస్. ఇది చూడండి గైస్, షార్క్ చైర్. ఫుల్ అట్రాక్టివ్గా ఉన్నాయి ప్రతి చిన్నది కూడా ఇక్కడ. గైస్ మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది ఒక హాలు. దాంట్లో ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఓల్డ్ కార్స్, ఓల్డ్ సైకిల్స్ అన్నీ ఉన్నాయి. గైస్ ఇది చూడండి, గణేష్ వాకింగ్ కార్. 2004లో మేడ్ చేశారంట దీన్ని. రాయల్ ఎన్ఫీల్డ్. ఇది 500cc. దీని మోడల్ వచ్చేసరికి 2000 మోడల్. ఇది చూడండి, ఏపీ బండి, AP 10G9439. గైస్ ఇప్పుడు మీకు చూపించే అన్నీ ఓల్డ్ వార్లో యూజ్ చేసిన వెహికల్స్, ఆర్మీ గన్స్. ఇదిగోండి ఓల్డ్ వార్ వెహికల్స్. ఈ సైకిల్ చూసారా? ఈ సైకిల్ ఎప్పుడు అంటే ఇదిగోండి World War II పారాడ్రాప్ కొలాప్సిబుల్ సైకిల్ అంట. అన్ని ఆర్మీలో యూజ్ చేసినవి. దానిలో తాగడానికి వాటర్ పెట్టుకోవడానికి చంబు కూడా ఉంది, గ్లాస్ మధ్యలో. గైస్ చూడండి, ఇవన్నీ ఓల్డ్ వార్లో వాడిని. విలియర్స్ జూనియర్ World War II పారాడ్రాప్ కొలాప్సిబుల్ మోటార్ సైకిల్స్. ఇవన్నీ ఆ చిన్న వెహికల్ కానీ, ఆ క్యాబ్స్ కానీ, ఆ లాంతర్ కానీ, ఆ పెట్రోల్ క్యారియర్ కానీ, ఆ వెహికల్స్ కానీ, అటు చూరన్న సైకిల్, ఇవన్నీ క్యాబ్స్ చూడండి గైస్, ఓల్డ్ వార్లో ఉండేవి. ఆర్మీ జీప్. ఈ వెహికల్స్ చూడండి గైస్, 1990 ఆటో కార్ సుధాకర్స్.
175cc 4 స్టోర్ అంట. వచ్చిన వాళ్ళందరికీ తెలియడానికని వాటి నేమ్స్, నెంబర్ ప్లేట్స్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, డేట్ ఆఫ్ మేడ్ అన్నీ ఉన్నాయి గైస్. గైస్ ఈ కార్ చూసారా, మారుతి 800cc 2 సీటర్. ఇది 1995లో మేడ్ చేశారంట. దీన్ని ప్రిపేర్ చేయడానికి, దీన్ని రెడీ చేయడానికి 2 months పట్టింది. 2 monthsలో దీన్ని రెడీ చేశారంట. నెంబర్ ప్లేట్, కార్ చూడండి గైస్, అన్నీ చాలా క్లీన్గా మంచి మెయింటెనెన్స్, విజిటర్స్కి ఫుల్ ఎగ్జైట్మెంట్తో చూసే ప్రతి ఒక్క వెహికల్ని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టారు గైస్. ట్రైన్ ఇంజన్, ఇక్కడున్న ప్రతి ఒక్క ఏరియాలో ద ఓన్లీ హ్యాండ్ మేడ్ కార్స్ మ్యూజియం ఇన్ ది వరల్డ్ అని చెప్పి ప్రతి ఒక్క ప్లేస్లో రాశారు. అంటే మనం ఏ ఏరియాకి వెళ్ళినా కానీ అది రిమెంబర్ చేసుకుంటూ ఉండడానికి. ఓకేనా గైస్? ఇదిగోండి గైస్, ఈ బైక్ చూసారా, డిట్ బైక్ అంటే యమహా RX 100. ఇది డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ది ఇయర్ 1987లో ఇది మ్యానుఫ్యాక్చర్ చేశారు. పక్కన మీకు ఎప్పుడు మేడ్ చేశారు, ఎంత టైంలో మేడ్ చేశారని కూడా మీకు చూపిస్తున్నాను, చూడండి గైస్. ఆర్మీ షూస్ అప్పుడులో ఎలా ఉండేవి. ఈ సైకిల్ కూడా ఫోల్డింగ్ సైకిల్ గైస్, ఇక్కడ చూస్తున్నారా, ఫోల్డ్ ఉంది సైకిల్. అప్పుడు ఉన్న ప్రతి ఒక్క ఐటెం కలెక్ట్ చేసి మరీ ఉంచుకున్నారు, వెహికల్స్ కానీ. సైడ్ కార్ చూడండి గైస్, విత్ సైడ్ సీట్ కార్. ఇది నార్టన్ 1944 మోడల్ అంట, విత్ సైడ్ కార్. చూడండి గైస్, ఇలా ఒక ఆర్టిఫిషియల్ స్టాచ్యూని కూడా పెట్టారు గైస్, చిన్నపిల్లలకి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి. ఇది దూరం చూస్తే రియల్ మనిషి నుంచున్నట్టే ఉంది. ఇంతవరకు ఒక జోన్ అయిపోయింది గైస్. ఇది ఇంకో హాలు, ఈ హాల్లో కూడా ఎంటర్ అయిపోదాం. చూడండి, ఫుల్ అట్రాక్టివ్ కార్స్, జీప్స్, స్కూటర్లు, స్కెల్టన్స్. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకేనా గైస్? బాగి ఇంజన్ 150cc, డిజైన్ అండ్ బిల్డ్ ఇయర్ 1985లో ఈ కార్ బిల్డ్ చేశారు. ఓకేనా? ఈ కార్ చూడండి గైస్, మీ కార్ చూపిస్తున్నాను, కార్తో పాటు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. చూసారా గైస్ ఈ 2 కార్లు? ఈ కార్ కూడా చూడండి గైస్. ఇప్పుడు వచ్చే మూవీస్లో కూడా ఈ కార్లు చూపిస్తున్నారు, కొన్ని మూవీస్లో. ఈ కార్ వచ్చేసరికి బీచ్ బగ్గీ, ఇంజన్ 150cc, స్పీడ్ 75 km/h. డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ది ఇయర్ 1992లో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారంట. ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 8 months టైం తీసుకుంది. 8 monthsలో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఈ కార్ కూడా చూడండి గైస్. కార్ చూసారు కదా, ఫన్ కార్ట్, ఇంజన్ 150cc, స్పీడ్ 8 km/h. 1980లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. 2 monthsలో రెడీ అయిపోయిందండి.
హ్యాండ్ మేడ్ మెటల్ బాడీ. చూడండి గైస్, స్కూటర్ ఆటో ఇది. దీనికి నేము, మేడ్, ఇయర్ ఏమి లేవు. ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ట్రక్ టైప్ అనమాట. ఇది చిన్నప్పుడు మూవీస్లో వచ్చాయి. ఇప్పుడు కార్ మూవీస్, కార్టూన్స్లో కూడా ఇట్లాంటి కార్స్ చూపిస్తున్నారు. ఇది వచ్చేసరికి సిటీ కార్. ఇంజన్ 100cc స్పీడ్, 80 kph కేఎంపిహెచ్. దీన్ని 1991లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. 9 months పట్టిందంట గైస్. ఇది కూడా మెటల్ బాడీ కారే. అవన్నీ స్కూటర్లు. బజాజ్ అనమాట. అన్ని స్కూటర్స్ బజాజ్ స్కూటర్స్. ఇదిగోండి గైస్, గో కార్ట్ వెహికల్ అంటే ఇది 3-wheeler వెహికల్. ఫ్రంట్ వచ్చేసరికి నెట్ ఉంది, బాడీ మొత్తం లోపలికి ఉంది. ఈ ఇంజన్ వచ్చేసరికి 60cc, స్పీడ్ 80 kmph. దీన్ని మేడ్ వచ్చేసరికి 1990లో మేడ్ చేశారు. 3 months పట్టిందంట ఇది ప్రిపేర్ చేయడానికి. ఇది హ్యాండ్ మేడ్ కార్ గాయస్. అప్పట్లో ఇంజన్స్ ఇలా ఉండేవి. ఈ కార్ చూసారు కదా గాయస్, కింగ్ క్యారేజ్ కార్ అంటే ఇది 1911లో దీన్ని మేడ్ చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ మాత్రం ఫుల్ అట్రాక్టివ్గా ఉంది గాయస్. ఇది చిన్నపిల్లల కోసం హ్యాండ్ మేడ్. బ్యాక్ సైడ్ మొత్తం వుడ్ బాక్సెస్. ఇది మెటల్, స్కెల్టన్ బాడీస్, ఆర్టిఫిషియల్. ఇది చూడండి, చూపించాను. ఇది చూడండి గైస్, చెస్ కాయిన్స్. రాజులు, మంత్రి, గుర్రం, భటులు అన్నీ. ఇవన్నీ హ్యాండ్ మేడ్ గైస్. ఈ రిక్షా కూడా, ఇది సైకిల్ రిక్షా కూడా నాకు అర్థం కావట్లా. త్రీ-వీలర్ కదా, రిక్షా అయి ఉంటుంది. రిక్షా గైస్. ఇది చూడండి గైస్, ఇందాక గో కార్ట్ వెహికల్ అని చెప్పే కదా, మొత్తం దీంతో మేడ్ చేశారు. దేనికి వాడతారో కూడా నాకైతే తెలీదు. ముందు నెట్టు, బాక్స్, పెద్ద వలలాగా ఉంది గైస్ ఇది. ఓకేనా గైస్, ఈ హాల్ కూడా అయిపోయింది. ఎంటరింగ్ టు అనదర్ హాల్.
ఇవన్నీ బైక్స్. మనకి మ్యూజియంలో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ బైక్స్ చూడండి గైస్, చోపర్ మినీ రాజ్బూట్ బైక్స్ అంటే ఇవి 175 cc. ఇవి 1984లో మేడ్ చేశారు. మెకానిజం కానీ వైరింగ్ కానీ వీల్స్ చోపర్ బైక్స్ అంటే ఇవి. ఈ బైక్ కూడా చూడండి గైస్, ఇది కూడా చోపర్ ఎడ్జీ అంట, 250 cc బైక్. ఇది 1981లో మేడ్ చేశారు. దీని బండి మీద ఏదో రాసింది చూద్దాం. స్క్రాంబ్లర్ అంట. దీని సైలెన్సర్ వచ్చేసరికి కొంచెం పైకి ఉంది చూడండి గైస్. అప్పుడు రెడీ చేసిన బైక్స్ ఇవన్నీ. రీసెంట్గా ఏదో ప్రభాస్ మూవీలో కూడా ఇట్లాంటి బైక్ ఒకటి వచ్చింది, చూసారా లేదో? ఈ సైకిల్ చూడండి గైస్, 6-seater ట్యాండమ్ సైకిల్ అంట. 1995లో మేడ్ చేశారు దీన్ని. టూ మంత్స్ పట్టిందంట దీన్ని ప్రిపేర్ చేయడానికి. 6-seater 1 2 3 4 5 6 ఈ బైక్ కూడా చూడండి గైస్, ఎక్స్క్యూజ్ ప్రతి ఒక్క హ్యాండ్మేడ్ మాత్రం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టున్నారు గైస్. ప్రతి ఒక్కటి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ సైకిల్ చూడండి గైస్, 6-seater సైకిల్ ఇది. దీని స్పీడ్ వచ్చేసరికి 20 km/h అంట. (1986లో దీన్ని రెడీ చేశారు. 5 months పట్టింది దీన్ని మేడ్ చేయడానికి. దీనికి సింబాలిక్గా క్రిస్మస్ ట్రీ కూడా ఇక్కడ పెట్టారు. శాంటా క్లాస్ ఇట్లాంటి వాటి మీద వస్తాడు అని చెప్పి చిన్న సింబాలిక్గా. చైనింగ్ సిస్టమ్ కానీ దానికి పెడల్ సపరేట్. స్క్రామర్ బైక్స్. ఈ క్రిస్మస్ ట్రీ అని అనుకున్నాను గైస్, కానీ ఇది క్రిస్మస్ ట్రీ కాదంట, 4-wheeler క్రిస్మస్ ట్రీ కార్ అంట ఇది. దీని స్పీడ్ వచ్చేసరికి 10 km/h. 2010లో ప్రిపేర్ చేశారు. 6 months పట్టిందంట దీన్ని రెడీ చేయడానికి. బయట నుంచి ఏం కనిపించట్లా, లోపల వీల్స్ ఉన్నాయి. వీల్స్ ఒక్కటి మీకు కనిపిస్తాయి. 4 కూర్చోవచ్చు అంట. మరి ఏమైనా కనిపిస్తే చెప్పించేవాడిని, ఏం కనిపించట్లేదు నాకు.
చిన్న చిన్నగా మెకానిజం కనిపిస్తుంది లోపలిది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న కార్లు చాలా ఉన్నాయి. బెడ్ కార్ అంట, 5 వీలర్ బెడ్ కారు. చిన్నపిల్లలు వస్తే కనుక చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. బెడ్ కార్ అంట, బర్గర్ కారు, సన్నీ 60cc అండి. ఈ కార్ నేమ్ చూడండి, సన్నీ 60cc. సింగిల్ సీటు. వెనక ఇవి చూసుంటారు గాయస్ ఇంతకుముందు ఎప్పుడన్నా ఏదైనా మూవీస్లో చూసే ఉంటారు. 4 వీలర్ సైకిల్, ఫుల్ అట్రాక్టివ్, ప్రతిదీ అట్రాక్టివ్ థింగ్స్. చూపించి ఈ బర్గర్ కార్ చూసారు కదా, ఇది 1998లో ప్రిపేర్ చేశారంట. ఇప్పుడే చూస్తున్నాను నేనైతే ఈ కారు. 25 years బ్యాక్ ప్రిపేర్ చేసిన కార్ ఇది. 1 year పట్టిందంట దీన్ని ప్రిపేర్ చేయడానికి. ఈ బర్గర్ కారు మెటల్ బాడీ, కంప్లీట్గా మెటల్ బాడీ. ఇవి చూసారు కదా స్పైడర్స్, చిన్నపిల్లకి అట్రాక్టివ్గా కార్ బొమ్మలు, అవన్నీ మెటల్ కార్స్ అన్నమాట. వాళ్ళకి అలా స్టిక్ చేశారు. అవి స్టిక్ చేసినాయి, ఫొటోస్ కాదు, పెయింటింగ్ కూడా కాదు. కారు ప్రిపేర్ చేసి స్టిక్ చేశారు ఈ కార్లన్నీ. ఒక్కొక్కటి వాటి ఎప్పుడెప్పుడు ప్రిపేర్ చేశారా ప్రతి కార్ కింద ఉన్నాయి. ప్రతిదీ కంప్లీట్ ఫుల్ ఇదిగోండి గైస్, మన సుధాకర్ గారు పోస్టరు. ఏనే సుధాకర్ గారు అంటే ఇవన్నీ ఫుల్ అట్రాక్టివ్గా ఉన్న మనం ఇంట్లో వాడుకునే, లేకుంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ వాడే చిన్న చిన్న ఐటమ్స్ని కూడా ఒక కార్ లాగా మేడ్ చేశారు. చూడండి, బ్యాక్ కార్ అంట. బ్యాక్ కార్ అది 3 వీలర్స్ ఉంటుంది. ఆ జిప్ ఓపెన్ చేసి జిప్లో కూర్చొని డ్రైవింగ్ చేయాలా. స్మాల్ కారు, సారీ బైక్, స్మాల్ బైక్. 2 వీలర్ స్కూటర్. ఇది లిఫ్టిక్ బైక్ అంట. చూసారా గైస్ ఎంత ఫన్నీగా ఉందో. స్టీరింగ్ ఒకటే హ్యాండ్ స్టీరింగ్, దాంతో డ్రైవ్ చేయాలా. 3 వీలర్ ఇది. ఈ బాక్స్లో 2 వీలర్స్, ఫ్రంట్ 1 వీలర్. స్టిలెటో కార్ అంట ఇది స్టిలెటో కార్, సింగిల్ సీటర్. టూ 2012లో మేడ్ చేశారు దీన్ని. ఈ లిఫ్ట్ కారు ఇది 2012లో. ఇక్కడ ఉన్నాయి మొత్తం 2012లో. ఈ జోన్లో ఉన్నాయి, ఈ ఏరియాలో ఉన్నాయి మొత్తం 2012లో మేడ్ చేశారు. ఈ కార్ చూడండి గైస్, సింగిల్ స్టీరింగ్ చూసారు కదా. కాంపాక్ట్ కార్ అంటే ఇది. వీటి స్పీడ్, ఇంజన్ అన్నీ ప్రతిదీ పక్కగా మేడ్ చేసి ఉన్నాయి. దీని వచ్చేసరికి 60cc ఇంజన్ అంట. ఇది 2 months పట్టింది దీన్ని మేడ్ చేయడానికి. ఓకేనా గైస్, ఇవన్నీ చేసి ఏంట్రా లిఫ్టిక్, బ్యాగ్, కాంపాక్ట్ అలా ఇలా అనుకుంటున్నారా? ఇవన్నీ మీడియా ముందు వచ్చి
పర్యవేక్షణలో ఆల్రెడీ రైడ్ వేసి ఎగ్జిబిషన్లో పెట్టడం, మ్యూజియంలో పెట్టడం జరిగింది గైస్. ఈ ఫొటోస్ చూడండి, సుధాకర్ గారు డ్రైవింగ్ చేస్తున్నారు. ప్రతిదీ మ్యూజియంలో పెట్టి దాన్ని ఆల్రెడీ డ్రైవ్ చేసి అందరికి చూపించారు సుధాకర్ గారు. సోఫా కార్ గైస్, ఇది సోఫా కార్ 2012లో మేడ్ చేశారు. 12 months పట్టిందంట దీన్ని మేడ్ చేయడానికి. సింపుల్గా దీంట్లో కూర్చుంటూ మాట్లాడుకుంటూ పార్టీ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. బ్రింజల్ కార్ ప్రతిదీ మీడియాలో ఉన్నదే గైస్. మీడియా ముందుకు తెచ్చి ఎగ్జిబిట్ చేసిన తర్వాతే ఇలా మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఈ బ్రింజల్ కార్ వచ్చేసరికి 1997లోనే మేడ్ చేశారు. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను 1997లో. ఇంకా ఇలాంటి చూడాలి అని అనుకున్న వాళ్ళు, ఇంతవరకు చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి గైస్. హెల్మెట్ కార్ అంట, సింగిల్ సీటర్ హెల్మెట్ కార్. మెకానిజం మినియాచర్ సైకిల్స్ ఉంటాయి. ఇది మినియాచర్ సైకిల్, చిన్న చిన్న సైకిల్స్. వీసీ కార్స్ కూడా అంట. ఇవన్నీ ఆయన ఆల్రెడీ డ్రైవ్ చేసి చూపించినవి. ఈ కార్ కూడా చూడండి గైస్, ఆయన ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నారో. చిన్ని చిన్ని మినీ కార్స్, స్కార్పియోస్ అంట. ఇవి ఎంత క్యూట్గా, ఎంత చిన్నగా, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇది చూడండి, స్కార్పియో మినీ బైక్. హైట్ 13.5 inches, ఇంజన్ 22 cc, స్పీడ్ 30 kmph. 1993లో మేడ్ చేశారు. 6 months పట్టిందంటే ఇవి ప్రిపేర్ చేయడానికి. ఎంతో ఎఫెక్ట్ సుధాకర్ గారు పెడితే కానీ మనం ఇలాంటివి చూసే అదృష్టం మనకు లేదు. ఇవన్నీ 90స్లోనే ఇవన్నీ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ మేడ్ చేయడం, ఇంత టెక్నాలజీ ఆయన తీసుకొని రావడం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆయన కొట్టడం, ఆయనకున్న ఎఫర్ట్స్. ఇది చూడండి గైస్, చెస్ కారు. 4-wheeler కార్ అంటే అది. మగ్ కారు. ఈ మగ్ మీద చిన్న కొటేషన్ కూడా ఉంది గైస్. ఈ కొటేషన్ అయితే చూడండి, సమ్ లవ్ లాస్ట్ ఏ లైఫ్ టైమ్, ట్రూ లవ్ లాస్ట్ ఫర్ ఎవర్. కొన్ని ప్రేమలు అయితే లైఫ్ టైము, ట్రూ లవ్ వచ్చేసరికి లాస్ట్ ఫర్ ఎవర్, ఎండింగ్ వరకు ఉంటాయంట. ఆయన చేసిన కార్లు, సైకిల్స్ చిన్నపిల్లలకి. కైనెటిక్ ప్రైడ్ మోడల్ అంటే ఇది 1998లో తయారు చేశారు. ఇండియాస్ స్మాలెస్ట్ ట్రైన్ అంటే ఇది. చూసారు గైస్, హైట్ 20 inches, లెంత్ 19 feet, 175 cc, స్పీడ్ 30 kmph. 1997లోనే దీన్ని మేడ్ చేశారు. వితిన్ 20 డేస్లోనే దీన్ని రెడీ చేశారు. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టారు. అందుకే ఈరోజు మనం ఇలాంటి అన్నీ చూడగలుగుతున్నాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఈ పోస్ట్, మై మెంటోర్ మిస్టర్ బుర్రే ఖాన్, సుధాకర్ గారి
మెంటోర్ అంట ఈయన. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాను, షాక్ అవ్వకండి. మెంటర్, అది మెంటోర్ కాదు. ఇదిగోండి గైస్, ఈ జోన్ అయిపోయింది కంప్లీట్గా. నెక్స్ట్ జోన్ ఎంటర్ అయిపోదాం. ఇంకా 3 హాల్స్ ఉన్నాయి గైస్, ఇంకా 3 హాల్స్ ఉన్నాయి. సో ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. నెక్స్ట్ది పార్ట్ 2లో చూద్దాం గైస్. హోప్ యూ పార్ట్ 1 అందరూ ఎంజాయ్ చేసి ఉంటారని చెప్పి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. ఓకేనా గైస్, ఈ వీడియో మొత్తం చూసేసారు కదా. ఐ హోప్ యూ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మంచి మంచి ఎక్కడెక్కడ ఉన్న టెంపుల్స్ కానీ అవి ఇవి కానీ, నా ఎక్సర్సైజ్తో పాటు బాడీ హెల్త్తో పాటు ఇలాంటివి కూడా చూపిస్తూ ఉంటాను గైస్. ఓకేనా, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక రౌండ్ మీరు కూడా ట్రిప్ వేయండి. బాయ్ గైస్.